అలా నేను చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతు సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ఉంటున్నారు. ఆ సమస్యను వెంటనే పరిష్కరిస్తున్నారు. రీసెంట్గా తోతాపురి మామిడికి సంబంధించినటువంటి సమస్య వచ్చింది. దాన్ని ఇమీడియట్గా పరిష్కరించారు. రీఎంబర్స్మెంట్ ఇచ్చినట్టుగా విద్యార్థులకు అక్కడ కొనుగోలు చేసేటువంటి ధర పోను మిగతా అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వమే అందజేస్తూ తోతాపురి మామిడికి ఒక పరిష్కారం చూపించారు. ఇప్పుడు ఉల్లి సమస్య వచ్చింది, దానికి కూడా పరిష్కారం చూపిస్తున్నారు. మార్కెట్ రంగంలో దిగింది. మార్కెట్లో 12 రూపాయలు తక్కువ లేకుండా కొనుగోలు చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఒకవేళ అంతకన్నా తక్కువ కొనుగోలు చేయాల్సి వస్తే దాన్ని ప్రభుత్వం భరాయిస్తుంది అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక యూరియాకి వచ్చేటప్పటికి ఇప్పుడు కొరత అయితే కొంత మేరకు ఉంది. దానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద సైంటిఫిక్గా ఐడెంటిఫై చేశారు, అధ్యయనం చేశారు. చేసి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే యూరియా పక్కదోవ పడుతుంది. వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు. పాల దగ్గర నుంచి బీరు తయారు చేసేంత వరకు యూరియాని ఉపయోగిస్తున్నారు. అనేక మార్గాల్లో యూరియా వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం భారీగా సబ్సిడీని ఇస్తూ ఉంది. దాదాపు 2,500 పైగా సబ్సిడీ ఇస్తుంది. 266 రూపాయలకి 45 కేజీల బస్తా యూరియా ఇస్తూ ఉన్నారు. అదే 2,500 పైగా సబ్సిడీ పోను 266 రూపాయలకు వస్తుంది బస్తా. అందుకే ఇప్పుడు వ్యవసాయేతర అవసరాలకి ఉపయోగించుకోవడానికి పక్కదావ పట్టిస్తున్నారు కొంతమంది దళారులు అనేది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే రైతులు ఎకరాకి 2 బస్తాలు 3 బస్తాలు వాడాల్సిన చోట 4-5 బస్తాలు వాడటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇది రెండో అంశం. ఇక మూడో అంశం ఏంటంటే బ్లాక్ మార్కెట్. కొంతమంది బ్లాక్ తరలిస్తున్నారు. ప్లస్ వాళ్ళు బ్లాక్ తరలించి ఎక్కువ రేటుకి అమ్ముకుంటూ ఉన్నారు. ఇక మూడో అంశం ఏంటంటే ఇప్పుడున్నటువంటి కొరత కారణంగా యూరియా మీకు ఇవ్వాలంటే ఏ డిఏపీనో లేదంటే ఇంకొక ఎరువులో కొనాలి అనేటువంటి నిబంధన పెడుతున్నారు. ఎవరికి? డీలర్స్కి, కర్మాగారాలు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి వాస్తవంగా క్షేత్రస్థాయిలో. వీటిని అధిగమించడానికి చంద్రబాబు నాయుడు గారు జిల్లా కలెక్టర్ తోటి సమావేశాన్ని ఏర్పాటు చేసి అదే సందర్భంలో యూరియా కొరత ఎంత ఉందని తెలుసుకొని వెంటనే నడ్డాకి, కేంద్ర మంత్రికి ఫోన్ చేసి కాకినాడకి వచ్చేటువంటి 7 ర్యాకుల్లో ఉండేటువంటి ఎరువులు యూరియా దాదాపు 50,000 టన్నులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేలాగా ఆయన పర్మిషన్ పొందారు. దీంతో యూరియా కొరత అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి స్టాకు ప్లస్ కాకినాడలో ఇప్పుడు కాకినాడ రేవుకి వచ్చినటువంటి 7 కంటైనర్లో ఉండేటువంటి 50,000 టన్నుల యూరియా ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి సఫిషియెంట్గా సరిపోతుంది ఖరీఫ్కి. రబీకి ముందస్తు ప్లాన్ చేసుకొని కొరత లేకుండా చేయాలని ఆదేశాలు చంద్రబాబు నాయుడు గారు జారీ చేశారు. వాస్తవం ఇలా ఉంటే యూరియా కొరత అని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రొవోక్ చేసేలాగా వీడియోలు వస్తూ ఉన్నాయి. ఇది వాస్తవం కాదు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. యూరియా కొరత ఎక్కడైనా ఉంటే వెంటనే మాకు చెప్పండి అని చెప్తున్నారు. కొరత దాదాపుగా ఎక్కడ లేకుండా చేస్తున్నాం, ఎక్కడైనా కొన్ని చోట్ల ఉంటే కనుక తెలియజేయచ్చు అంటున్నారు. ఇప్పుడు వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో అందజేస్తూ ఉన్నారు. అలాగే రైతు భరోసా కేంద్రాల్లో కూడా అందజేస్తూ ఉన్నారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎక్కువ యూరియాని లిమిటెడ్ పర్సన్స్ని తీసుకువెళ్తున్నారు కొన్ని చోట్ల. ఇలాంటివి కూడా అరికట్టాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో యూరియా కొరత అనేది ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేయగలుగుతున్నారు. అసలు కొరత ఎందుకు ఏర్పడిందంటే ప్రపంచవ్యాప్తంగా ఏర్పడినటువంటి రాజకీయ అనిశ్చితి పరిస్థితులు. రష్యా నుంచి దిగుమతి కావాల్సినటువంటి యూరియా ఈసారి తగ్గిపోయింది. చైనా నుంచి రావాల్సినటువంటి ఫాస్ఫరస్ దిగుమతి తగ్గిపోయింది. ఈ కారణంగా కొంత కొరత ఏర్పడింది. బట్ దీన్ని అధిగమించాము అని చెప్తున్నారు. నడ్డా గారికి ఫోన్ చేయగానే ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్కి అవసరమైనటువంటి యూరియాని ఇమీడియట్గా కాకినాడ ఓటర్ నుంచి తీసుకెళ్ళమని చెప్పి ఆర్డర్ వేయడంతో ఈ సమస్యకు పరిష్కారం లభించిందని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి న్యూస్ని మనం చూద్దాం. ఇది చంద్రబాబు గారు కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి సమృద్ధిగా యూరియా ఉంది, కొరత లేనే లేదు అని చెప్పి రైతులకు భరోసా ఇవ్వాలని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రబీ అవసరాలపై ముందస్తు ప్రణాళిక. కర్నూలులో ఉల్లి కింటా 1200 కన్నా తగ్గితే ఆ మేరకు రైతులకు ప్రభుత్వమే చెల్లింపు. ఏజెన్సీల్లో వ్యాధులు ప్రబలకుండా చూడాలి.
ఆర్టీజీఎస్ నుంచి టెలికామ్స్ సుదీర్ఘ సమీక్ష. టెలికాన్ఫరెన్స్లో ఆయన సుదీర్ఘంగా సమీక్షించి రైతుల సమస్యలను, అలాగే తురకపాలెంలో ఉన్నటువంటి ఆ వ్యాధికి సంబంధించిన అంశాన్ని, వీటన్నిటిని కూడా ప్రస్తావించారు. అలాగే ఉల్లి రైతులకు సంబంధించిన ప్రస్తావన కూడా, ఉల్లి రైతులకు 1200 రూపాయలు కింటాకి ఇవ్వాలి, ఒకవేళ అందుకన్నా తగ్గితే ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. అక్కడ ఒక రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దాన్ని సీరియస్గా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. తీసుకొని అలాంటి ప్రయత్నాలు చెయ్యొద్దు అని చెప్తూ అసలు అతను ఎందుకు చేశారో దాని వెనక రాజకీయ ప్రమేయం ఉందని చెప్పి ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సో షర్మిల గారు కూడా ఉల్లి రైతులకు మద్దతు పలకడానికి కర్నూలు కూడా వెళ్ళారు. సో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్గా ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు, ఎరువుల విషయంలో కానీ, పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వర్క్ చేయాలని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అసలు యూరియా మాయ అనేది ఏంటి అనేది కనుక చూస్తే ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి యూరియా మాయకు. కొంతమేరకు యూరియా పక్కదావ పట్టడం, సరఫరాలోనూ లోటుపాట్లు ఉండడంతో పాటు అవసరానికి మించిన వినియోగంతో డిమాండ్ పెరిగిందని చెప్తున్నారు. ఇతర రసాయన మిశ్రమ ఎరువులతో పోలిస్తే యూరియా ధర చాలా తక్కువ. ఇది మిగతా ఎరువుల కన్నా కూడా 45 కిలోల యూరియా బస్తా అసలు ధర వచ్చేసి 2234 రూపాయలు దాని ధర. అయితే కేంద్ర ప్రభుత్వం 1967 రూపాయలు రాయితీ ఇస్తుంది. అంటే బస్తాకి యూరియాకి 268 రూపాయల 50 పైసలకి లభిస్తుంది రైతులకి. రాయితీ 1967 రూపాయలు రాయితీ ఇస్తుంది. దీని అసలు ధర వచ్చేసి 2234 రూపాయలు పడుతుంది తయారీ. ఇక కేంద్ర ప్రభుత్వం యూరియా సబ్సిడీ కోసం ఏటా 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది యూరియా సబ్సిడీ కింద అందించడానికి రైతులకి దేశవ్యాప్తంగా. అదే సమయంలో డిఏపి, కాంప్లెక్స్ ఎరువులు రాయితీ పోగా బస్తా 1350 నుంచి 1800 వరకు పలుకుతున్నాయి ఈ డిఏపి, కాంప్లెక్స్ ఎరువులు. యూరియా చౌక ధరకే లభిస్తుండటంతో రైతులు దీనికే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే మిగతా ఎరువులు డిఏపి కానీ ఇతర కాంప్లెక్స్ ఎరువులు కానీ ఎక్కువ రేటు ఉన్నాయి కాబట్టి యూరియాని కొనుగోలు చేయడానికే ఎక్కువగా రైతులు మొగ్గు చూపుతున్నారు. దాని కారణంగా కూడా కొరత ఏర్పడింది. అవసరానికి మించి వాడుతున్నారని చెబుతున్నారు నిపుణులు. యూరియా అంటే నత్రజని, పంట ఎదుగుదలకు ఇది ఉపయోగపడుతుంది. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలకు యూరియా ఎక్కువగా వాడుతున్నారు. కానీ దీని వినియోగానికి ఒక లెక్క ఉంది. కోస్తా జిల్లాల్లో అయితే ఎకరాకు 2.5 బస్తా, ఉత్తర కోస్తా ఇతర ప్రాంతాల్లో అయితే 2 బస్తాల యూరియా వినియోగించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎకరాకు 5 నుంచి 6 బస్తాలు యూరియా వినియోగిస్తున్నారు. మిశ్రమ ఎరువులతో పోల్చితే యూరియా ధర తక్కువ కావడం, ఎంత ఎక్కువ యూరియా వేస్తే అంత ఎక్కువ దిగుబడి వస్తుందనే అపోహలు రైతుల్లో ఉన్నాయి. దీనికి కారణము యూరియా కొరత అని చెప్తున్నారు. యూరియా కష్టాలు, కొరతపై మీడియాలో వస్తున్న వార్తలతో రైతులు ఆందోళనకు గురవుతుండడం నిజం. దీంతో ప్యానిక్ పర్చేసింగ్, అంటే మనకు మళ్ళీ దొరకదేమో అనే ఆందోళనతో ఇప్పటికిప్పుడు అవసరం లేకుండా కొంటున్నారు కొంతమంది. దానివల్ల కూడా ఈ సీజన్లో డిమాండ్ పెరిగింది. కొన్ని చోట్ల వచ్చే రబీ సీజన్ కూడా దృష్టిలో పెట్టుకొని రైతులు ఇప్పటి నుంచి కొనుగోలు చేయడానికి క్యూ లైన్లో నుంచుంటున్నారని చెప్పి వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వ్యవసాయేతర అవసరాలకు కూడా యూరియాను వినియోగించడం కొరతకు మరో కారణం అని చెప్తున్నారు. పాల కల్తీ మొదలుకొని బీర్ల తయారీ వరకు యూరియాను వాడుతున్నారు. కొన్ని పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తున్నారు. రైతుల పేరుతో కొనుగోలు చేసి యూరియాను పక్కదారి పట్టిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కొందరు వ్యాపారులు సిండికేట్గా మారి యూరియాను అధిక మొత్తంలో కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తుంది. వీరికి అధికారులు సైతం సహకరిస్తున్నట్లు సమాచారం. సో ఇక అంతర్జాతీయ పరిణామాలు. యూరియా సరఫరా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. మన దేశం ఇప్పటికీ యూరియా కోసం దిగుమతులపైనే ఎక్కువ ఆధారపడుతుంది. అందులోనూ భారత్కు రష్యా నుంచి ప్రధానంగా యూరియా వస్తుంది. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా దిగుమతులు తగ్గాయని చెప్తున్నారు. ఈ లెక్కన కొరతే ఉండొద్దు. ప్రస్తుతం ఖరీఫ్లో 78,75,000 ఎకరాలు సాధారణ సాగు విస్తీర్ణంలో ఇప్పటి వరకు 59,35,000 ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చాయి. దీంతో ఈ సీజన్కు 6,22,000 టన్నుల యూరియా అవసరం అని చెప్పి అంచనా వేశారు. దీని ప్రకారం కేంద్రం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి 3,77,000 టన్నుల యూరియా వచ్చింది. ప్రారంభ నిల్వతో కలిపి 6,75,000 టన్నులు. అంటే ఈ సీజన్లో అవసరం ఎంత? 6,22,000. కానీ
ప్రారంభ నిల్వతో కలిపి ఇప్పటి వరకు ప్రారంభ నిల్వతో కలిపి 6,75,000 టన్నులు ఉంది. అంటే ఇంకా ఎక్స్ట్రానే ఉంది, కానీ కొరత ఉంది. ఇప్పుడు అది లెక్కలు తీస్తున్నారు వ్యవసాయ అధికారులు. ఇప్పటి వరకు 5,97,000 టన్నుల యూరియాను విక్రయించారు. ప్రస్తుతం 77,000 టన్నులు అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ తెలిపింది. అంటే వ్యవసాయ అవసరాలకు యూరియా కొరత అనేది ఏర్పడకూడదు వాస్తవం ఈ లెక్క ప్రకారం. అయినా కష్టాలు తప్పడం లేదంటే ఎక్కడో తేడా వస్తుందనే కదా అర్థం. ప్రస్తుతం నిఘా పెట్టి అక్రమ తరలింపును నిరోధించాల్సిన అవసరం ఉంది. గత నెల చివరి వారంలో విజిలెన్స్ బృందాలు తనిఖీ చేసి 2,845 టన్నుల ఎరువుల్ని పట్టుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ తనిఖీలు ఊసేలేదు. సమీక్ష అవసరం. సో దీని మీద సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయ అవసరాలకు వెళ్ళిపోతుంది అనేది. సో వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహించారు అనేది ఒకటి ఉంది. ఇంకా పరిష్కారం ఏది? ఎరువుల తయారీ కంపెనీలు యూరియాకు ఇతర ఉత్పత్తులు లింకు పెడుతున్నాయని డీలర్లు చెప్తున్నారు. దీంతో యూరియా కొనుగోలు చేయలేమని గత మే నెలలోనే డీలర్లు తేల్చి చెప్పారు. ఇప్పటికీ అధికారులు ఈ సమస్యను పరిష్కరించలేదు. ప్రభుత్వం కూడా 70% రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాలకు కేటాయించడంతో యూరియా అమ్మకానికి కొందరు డీలర్లు వెనకాడుతున్నారు. దీంతో పలుకుబడి ఉన్న వ్యక్తులు రైతుల ముసుగులో సొసైటీలు, రైతు సేవా కేంద్రాల నుంచి ఎక్కువ మొత్తంలో ఎరువులు ఎత్తుకెళ్తున్నారనే వాదన ఉంది. ఈ పోస్ట్ మిషన్లు లేకపోవడంతో కొంతమంది డీలర్లు తమ ఖాతాదారులకు చెప్పిన ధరకు కొనేవారికే ఎరువులు విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో డిమాండ్కు సరఫరాకు మధ్య వ్యత్యాసం తలెత్తుంది. సో వాస్తవంగా డిమాండ్ లేదు ఈ లెక్క ప్రకారం అయితే, కానీ డిమాండ్ ఉంది. ఎందుకు డిమాండ్ ఉంది? వ్యవసాయేతర అవసరాలకు తరలిస్తున్నారు. ఈ పోస్ట్ అనేటువంటి సిస్టమ్ లేకపోవడంతో రైతుల పేరుతోటి దళారులు తీసుకెళ్ళిపోతున్నారు. ఈ కారణంగా కొరత వస్తుంది. వాస్తవంగా కొరత లేదు. రైతులకి ఏ సమస్య రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సో యూరియా కొరత అనేది లేదు. ఇప్పుడు ఇంకా అదనంగా వచ్చింది, 50,000 టన్నులు అదనంగా వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా నడ్డా ఇచ్చినటువంటి 50,000 టన్నుల ఆర్డర్ తోటి ఇంకా ఎక్స్ట్రా ఉంది ఆంధ్రప్రదేశ్లో, అవసరానికి మించి ఉంది. సో యూరియా కొరత అనేది లేదు అనే విషయాన్ని చంద్రబాబు గారు స్పష్టం చేస్తున్నారు. మరి ఆయన ఇచ్చినటువంటి సూచన లేదంటే ఆయన చెప్పినటువంటి మాట నిజమా కాదా క్షేత్రస్థాయి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.